వైసీపీ అమరావతి నిర్మాణానికి వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశారు. 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణం నత్తనడకన నడిపిస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సెంట్రల్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అమరావతి భవిష్యత్తు బాధ్యత అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణంలో వైసీపీ అనేక అవరోధాలు కల్పించిందన్నారు. 2014-19 కాలంలోనే టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం చేయకుండా జగన్ అనేక కేసులు వేశారన్నారు. అందువల్ల అప్పటి ప్రభుత్వం తాత్కాలిక రాజధాని నిర్మించాల్సి వచ్చింది అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాజధాని నిర్మాణాన్ని కొనసాగించలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణ పనులను నత్తనడకన కొనసాగిస్తుందన్నారు. ఈ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ మధ్యనే 20 ఏళ్లు 25 ఏళ్లు వచ్చిన పిల్లలకి తెలుసుండకపోవచ్చు. ఆ యువత కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్రీఫ్ గా మరొకసారి క్విక్ గా 2014 నుంచి ఏం జరిగిందో ఒకసారి రన్ చేస్తాం. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎక్కడో చోట రాజధాని కట్టుకోవాలనేది ఎవరో కాదనలేని విషయం. ఎక్కడ అనే విషయం మీద శివరామకృష్ణన్ కమిషన్ అని ఒకటి వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో భాగంగా వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పెట్టమని అడిగారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా ఊర్లో పెట్టండి, దానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అద్భుతమైన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో మనం ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. సరే మొత్తం మీద అభిప్రాయాలు, పిటిషన్లు, విజ్ఞప్తులు అంకెల్లో లెక్కేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టమని వచ్చిన విజ్ఞప్తులే సంఖ్య ఎక్కువ. అయినా కానీ సంఖ్య ఎక్కువైనంత మాత్రాన అక్కడే పెట్టాలని ఏమీ రాసిపెట్టి లేదు. శివరామకృష్ణ కమిషన్ చివరిలో ఏం చెప్పిందంటే సరే ఇంత పొడుగు రిపోర్ట్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కొంచెం సరిపడా స్థలం ఉండేటట్టు, ఎక్కువ ఖర్చు అవ్వకుండా భూసేకరణ ఈజీ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి రకరకాల సిఫార్సులు వరకే ఇచ్చి వెళ్ళిపోయారు. శివరామకృష్ణ కమిషన్ కాల పరిమితి రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. 2014 మేలో కొత్త ప్రభుత్వం వస్తే